హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాల్టి రెసిపీ ఆలూ పరోటా. ఆలూ పరోటాని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ని యాడ్ చేస్తే పిండి పల్చగా అయిపోతుందండి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం ఆలూ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఉడకపెట్టిన 3 బంగాళదుంపని తీసుకోవాలి. వాటిని ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. మనం స్మాష్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం నానబెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని తిరిగి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూని కూడా చిన్న బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రెండిటిని బాల్ లాగా చేసుకున్న తర్వాత పిండి ముద్దని రోల్ చేసుకోవాలి. కాస్త మందంగానే చపాతీని రోల్ చేసుకోండి. ఇలా మందంగా చపాతీని రోల్ చేసుకున్న తర్వాత మనం బాల్ లాగా చేసుకున్నాం కదా స్టఫింగ్ని దీని మధ్యలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేయండి. మీరు పిండిని తీసేసేటప్పుడు ఎక్కువగా పిండిని తీసేయకండి, పరోటా పల్చగా అయిపోతుంది. ఇలా ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసిన తర్వాత దీన్ని బాగా పల్చగా కాకుండా కాస్త మందంగానే పరోటాని రోల్ చేసుకోవాలి. పరోటాని రోల్ చేసుకునేటప్పుడు గట్టిగా రోల్ చేయకండి, స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా పరోటాలని కాస్త మందంగా రోల్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పరోటాలని కూడా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని పరోటాలని రోల్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పరోటాలని వేసుకోండి. 15 సెకండ్ల పాటు ఒకవైపు కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని మరో 15 సెకండ్ల పాటు కాల్చుకోండి. 15 సెకండ్ల తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని 2 వైపులా కొద్దిగా ఆయిల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పరోటాలని కాల్చుకోవాలి.
రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పరోటాన్ని కాల్చుకోండి. చూడండి, ఇలా పరోటాలు కాలిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, ఆలు పరోటాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, అలానే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.